అండమాన్ సముద్రంలో నైరుతి మేఘాలు కమ్ముకున్నాయి. మరో 24 గంటల్లో దక్షిణ అండమాన్ను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రుతుపవనాలకు సహకరిస్తోందని ఐఎండీ వెల్లడించింది. దీంతో చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వర్ష సూచన ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఐఎండీ అంచనా వేసినట్టుగానే అండమాన్ నికోబార్ ఐలాండ్కు సమీపంగా నైరుతి మేఘాలు వచ్చాయి. ఇవి మరికొద్ది గంటల్లోనే అండమాన్ తీరాన్ని తాకుతాయని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం వాతావరణ మార్పులకు సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి మన దగ్గర సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. ఋతుపవనాలు ఎప్పుడు అండమాన్ని తాకుతాయి, అవి గమనం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈ రాబోయే 24 గంటల్లో ఋతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల సమీపానికి చేరుకునే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. ఈరోజు చూసినట్లయితే నిన్నటి సుస్పష్ట అల్పపీడనం నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే కొనసాగుతుంది. అయితే దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ సాధారణంగా మాన్సూన్కే ఉంటాయి. కాబట్టి మాన్సూన్ 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ ద్వీప సమూహానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల వల్ల, సంవహన పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలలో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు 1-2 చోట్ల, రేపు ఎల్లుండి కొన్ని చోట్ల, తదుపరి మళ్ళీ 1-2 చోట్లకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో ఉన్న కోస్తా జిల్లాలపై రాబోయే 5 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండమాన్ నికోబార్ సమూహంలో వర్షాలు ప్రారంభమైన తర్వాత ఖచ్చితంగా మరో 24 గంటల లోపల వర్షాలు వస్తాయి. వర్షపాతాన్ని నమోదు అయిన వర్షపాతం ఆధారంగా ఋతుపవనాలు వచ్చిన విషయాన్ని ఐఎండీ నిర్ధారించబోతోంది. ఆ తర్వాత కేరళకు, అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు వాటి వ్యాప్తి కొనసాగుతుంది. అయితే దీనికి మరికొంత సమయం పడుతుందని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. శ్రీధర్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.